నా సన్నిధి నీకు తోడైయుండును. హల్లెలూయా. మీ జీవితంలో ఏది మీకు ఎక్కువగా కావాలి? ధనమా, ఉద్యోగమా, ఆరోగ్యమా, సహాయమా? వీటన్నిటికంటే గొప్పది ఒకటి ఉంది, అదే దేవుని సన్నిధి. మోషే గారికి దేవుని సన్నిధి విలువ తెలుసు కాబట్టే నీ సన్నిధి తోడుగా రాకపోతే ఒక్క అడుగు కూడా ముందుకు తీసుకువెళ్ళొద్దని దేవునితో అంటారు. అంటే కానాను దేశం కన్నా ముఖ్యమైనది దేవుని సన్నిధి. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు పగలు మేఘస్తంభంలోను రాత్రి అగ్నిస్తంభంలోను ఉండి వారిని నడిపించిన రీతిగా దేవుని సన్నిధి మనకు తోడై ఉంటే సరైన మార్గంలో నడిపించబడతాం. మన మార్గాలు సరళమవుతాయి, నూతన ద్వారాలు తెరవబడతాయి, అద్భుత కార్యాలు చూస్తాం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ప్రతి ఉదయము సాయంకాలము మన్నా ఇచ్చినట్టుగా, సముద్రమందు సమృద్ధిగా నీళ్ళిచ్చినట్టుగా దేవుని సన్నిధి మనకు తోడై ఉంటే మనం పోషించబడతాం. మన ప్రతి అవసరం తీర్చబడుతుంది, సమృద్ధి అనుభవిస్తాం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి తోడై ఉండి వారి శత్రువులందరిపైన విజయాన్ని అనుగ్రహించినట్టుగా దేవుని సన్నిధి మనకు తోడై ఉంటే మన పోరాటాల్లో, మన శ్రమలపైన విజయం పొందుతాం. దేవుని సన్నిధి మనకు తోడై ఉంటే సమాధానం, ఆరోగ్యం. దేవుని సన్నిధి మనకు తోడై ఉంటే సంతోషం, ఆశీర్వాదం. ఇంత గొప్ప దేవుని సన్నిధి ఎవరికి తోడై ఉంటుంది? పాపము చేసే వారికి దేవుని సన్నిధి తోడై ఉండదు. పాపాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించే వారికి, పరిశుద్ధంగా జీవించే వారికి నిత్యము దేవుని సన్నిధి తోడుగా ఉంటుంది. ఈ వాగ్దానం విశ్వాసం ఉంచండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవా, ప్రభువా మీకు వందనాలు. ఇంతవరకు మమ్మల్ని కాపాడి ఈరోజు మీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు దేవా, ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నారో ప్రభువా, వారిని ఆశీర్వదించండి. నా సన్నిధి నీకు తోడుగా ఉండును అని సెలవిచ్చిన రీతిగా ప్రభువా, మీ సన్నిధి కాంతి వారి మీద ప్రకాశింపచేసి వారిని ఆశీర్వదించండి. వారు చేసే జాబ్స్లో, బిజినెస్లో, స్టడీస్లో, వారి కుటుంబం పైన, ఇంటి పైన, వారికున్న ప్రతి దానిపైన మీ సన్నిధి కాంతి ప్రకాశింపచేసి వారిని ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి, అప్పుల బాధల నుంచి బయటికి తీసుకురండి. ప్రభువా, నీ సన్నిధి కాంతి వారి మీద ప్రకాశింపచేసి వారిని నడిపించండి. ప్రతి అడ్డుగోడని పగలగొట్టండి, మార్గాలు సరళం చేయండి, నూతన ద్వారాలు తెరవండి అయ్యా. జాబ్ విషయంలో, బిజినెస్ విషయంలో, గర్భఫల విషయంలో, మ్యారేజ్ విషయంలో, ఇంటి విషయంలో వారి కార్యాలు సఫలం చేయండి అయ్యా. ప్రభువా, నీ సన్నిధి కాంతి వారి మీద ప్రకాశింపచేసి వారికి సమృద్ధి దయచేయండి అయ్యా. వారి ప్రతి అవసరమో తీర్చండి అయ్యా. మీరు వారిని పోషించండి అయ్యా. ఏ కొదువ లేని స్థితికి వారిని నడిపించండి అయ్యా. మీ సన్నిధి కాంతి వారి మీద ప్రకాశింపచేసి వారికి సమాధానం దయచేయండి అయ్యా. భయము, ఆందోళన, కృంగుదల తీసివేసి నెమ్మది వరకు దయచేయండి అయ్యా. మీ సన్నిధి కాంతి వారి మీద ప్రకాశింపచేసి వారికి విజయాన్ని దయచేయండి అయ్యా. వారి పోరాటాల్లో, వారి సమస్యలపైన, శ్రమలపైన, కోర్టు కేసులపైన, శోధనలపైన వారికి విజయాన్ని దయచేయండి అయ్యా. ప్రభువా, మీ సన్నిధి కాంతి వారి మీద ప్రకాశింపచేసి వారిని స్వస్థపరచండి అయ్యా. మీ రెక్కల నీడలో ఉన్న ఆరోగ్యం వారికి దయచేయండి అయ్యా. మీ సన్నిధి కాంతి వారి మీద ప్రకాశింపచేసి వారి కన్నీరు తుడిచి వారికి సంతోషం దయచేయండి అయ్యా. మేము అడిగినవన్నీ పొందుకున్నాం నమ్ముచు యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.